హాయ్ ఎవ్రీవన్, నా పేరు పల్లవి. ఇవాళ నేను షేర్ చేస్తున్న ప్యూర్ వెజిటేరియన్ హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ ఆల్సో మీకు ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా మీ స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద రెసిపీ. దీనికోసం నేను ఓవర్ నైట్ హాఫ్ కప్ ఆఫ్ మూంగ్ దాల్ని సోక్ చేసుకుంటున్నాను, స్ప్లిట్ మూంగ్ దాల్. అండ్ సోక్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మీ గట్ని బెటర్గా డైజెషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో సోక్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ సో ఇన్ ద మార్నింగ్ 50 grams ఆఫ్ సోయా చంక్స్ని నేను బాయిలింగ్ వాటర్లోకి యాడ్ చేస్తున్నా. సో బాయిలింగ్ వాటర్లో యాడ్ చేస్తున్నా కాబట్టి ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, 2 minutes సరిపోద్ది. అండ్ వాటర్ని అంతా కూడా స్క్వీజ్ అవుట్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి. ఎక్కువసేపు చేస్తే సాఫ్ట్ అయిపోతాయి. సో మనకు చీలాస్ లాగా స్ప్రెడ్ చేసుకోలేం కాబట్టి ఓవర్ కుక్ చేసుకోకండి. అండ్ మూంగ్ దాల్ మంచిగా సోక్ అయిపోయాయి ఇన్ ద మార్నింగ్. సో కపుల్ ఆఫ్ టైమ్స్ వాష్ చేసేసుకొని నేను ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుంటున్నా. అండ్ దీంతో పాటు నేను బాయిల్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ని మొత్తం స్క్వీజ్ అవుట్ చేసేసి పెట్టేసుకోండి. అదర్వైజ్ మనం బ్లెండ్ చేస్తున్నప్పుడు ఏంటి అని అంటే దాంట్లో వాటర్ కంటెంట్ మిగిలిపోతే కనుక అవి మొత్తం ఇట్లా పేస్ట్ లాగా మొత్తం లిక్విడ్ అయిపోతుంది, సాలిడ్గా ఉండదు పేస్ట్. సో చూసుకోండి. అండ్ ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నా అండ్ 1 గ్రీన్ చిల్లీ మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు. అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నా. అండ్ దీంతోపాటు కొంచెం పసుపు, కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నా. అండ్ ఆల్సో జీలకర్ర డైజెషన్ అవ్వడానికి, అండ్ ఆల్సో కొంచెం అజ్వైన్, ఇది కూడా డైజెషన్కి హెల్ప్ అవుతుంది కాబట్టి యాడ్ చేసుకుంటున్నా. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. అండ్ ఇప్పుడు నేను వెజ్జీస్ని రెడీ చేసేసుకుంటాను. 1 మీడియం సైజ్డ్ ఆనియన్, 1 క్యాప్సికమ్ అండ్ 1 క్యారెట్ని చాప్ చేసి గ్రేట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నా. అండ్ బ్లెండ్ చేసుకున్న మిక్స్చర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. నేను కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా బ్లెండ్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ ఇది. వాటర్ యాడ్ చేయకండి, సో దట్ చేస్తే సాఫ్ట్ అయిపోద్ది, మొత్తం చీలాస్ లాగా స్ప్రెడ్ చేసుకోవడానికి రాదు. అండ్ బ్లెండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నేను ఏదైతే చాప్ చేసుకున్న వెజ్జీస్ ఉన్నాయో అవి కూడా దీనిలోకి యాడ్ చేస్తున్నా. వెజ్జీస్ ఆఫ్ యువర్ చాయిస్ యాడ్ చేసుకోండి, క్యారెట్ క్యాప్సికమ్ అనే కాకుండా మీకు ఏ వెజ్జీస్ అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసేసుకోండి. అండ్ దీంతోపాటు నేను కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నా సో దట్ చీలాస్ లాగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవడానికి. కొంచెం బ్యాటర్ టూ థిక్ అయిపోయింది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా. మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ కన్సిస్టెన్సీని, బ్యాటర్ ఎలా వస్తే దానికి తగ్గట్టు. సో బ్యాటర్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆ బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని చీలాస్ రౌండ్ షేప్ లాగా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మీకు ఎంత సైజ్ కావాలి అని అనుకుంటే అంత సైజ్ స్ప్రెడ్ చేసేసుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేయండి. అండ్ ఆల్సో కవర్ చేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోండి. ఫ్లిప్ చేసి అదర్ సైడ్ కూడా కుక్ చేసుకోండి కవర్ చేసుకొని. అండ్ ఆల్సో మీరు బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం థిక్గా ప్రిపేర్ చేసుకోండి సో దాట్ ఈజీగా చీలాస్ లాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్లిప్ చేయడానికి ఈజీ హెల్ప్ అవుతుంది. మీరు ఎక్కువ కంటెంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేశారంటే అది ఈజీగా రాదు. సో డూ ట్రై దిస్ హెల్తీ high protein and high fiber breakfast recipe. It is very nutritious and healthy. Until then, stay happy, stay healthy, and thank you for watching.